మీరు ఎలాంటి డొమైన్ అయినా ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక వెబ్సైట్ ఉందండి స్వీజన్ స్విమ్ అనేది. ఇది కంప్లీట్గా నాకు స్విమ్మింగ్ పూల్ వెబ్సైట్ అండి. ఎవరైనా స్విమ్మింగ్ పూల్ కోసం చూస్తున్నాక మాదాపూర్ కొండాపూర్ లొకేషన్స్లో కానీ లేదా మీరు అబిడ్స్లో కానీ ఎర్రగడ్డలో కానీ అండ్ మీకు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఈ వెబ్సైట్ మీకు యూజ్ అవుతుంది. ఇలాంటి డొమైన్ నేను ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం ఆప్షన్ మనకు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గోడాడికి వెళ్ళాలి. ఎక్కడైతే మనం డొమైన్ పర్చేస్ చేసామో అక్కడికి వెళ్ళాలి. అక్కడ క్లిక్ చేసినాక మనకు రెన్యువల్ ఆప్షన్ ఉంటుంది. అయితే రెన్యువల్ అనేది అండ్ పర్చేస్కి చాలా డిఫరెంట్ ఉంది. పర్చేస్ చేసేటప్పుడు మాత్రం మనం 1 2 3 5 10 years మనం పర్చేస్ చేస్తాం. కానీ రెన్యువల్ చేసేటప్పుడు మాత్రం మనకు ఆప్షన్ చాలా వస్తాయండి. దాంట్లో మనకి ఏంటంటే ఏమేమి డొమైన్ మనం రెన్యువల్ చేస్తున్నాం ఏంటి అనేది మనకి అంతా చూస్తున్నాం అండి. ఇక్కడ చూడండి కంప్లీట్గా. సో ఇక్కడ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాలనుకుంటే ఆ డీటెయిల్స్ మొత్తం ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నా చూడండి. మనం కంప్లీట్ డీటెయిల్ చేశాక చూసుకోండి. ఇక్కడ రిన్యూవల్ చేసేటప్పుడు మీకు 1 2 3 4 5 6 7 8 9 10 years ఉంటుంది. అదే మీరు డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు మీకు 1 2 3 5 10 years ఉంటుంది. ఇప్పుడు నేను రిన్యూవల్ చేస్తున్నా ఓన్లీ ఫర్ 1 year. ఐఎమ్ రెడీ టు పే. మనం ఏదైతే ఇక్కడ ఉంటుందో మన కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని గూగుల్ పే, ఫోన్పే, నెట్ బ్యాంక్, ఈ వాలెట్ ఏదైనా యూపీ అయితే మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కంప్లీట్గా చేస్తున్నా చూడండి. ఇక్కడ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని సో మనకి ఏదైతే ఇక్కడ కోడ్ కావాలనుకుంటామో ఆ కోడ్ ఎంటర్ చేసుకొని మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నా చూడండి. సో డీటెయిల్ ఎంటర్ చేశాక మీరు కంప్లీట్ చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఎంత ఛార్జ్ పడుతుంది అని అనేది మన ప్రీవియస్ దాంట్లో co.in బుక్ చేసినప్పుడు మనకు జిఎస్టీ 0 ఉంది. ఇప్పుడు మనకు 15 రూపీస్ పడుతుంది. సో కంప్లీట్గా మనం ఇక్కడ క్లిక్ చేసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను క్లిక్ ఫర్ కంటిన్యూ కొడుతున్నా మనకు ఓటీపీ అనేది వస్తుంది అన్నట్టు. అది మాత్రం మీకు హైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మన డొమైన్ అనేది కంప్లీట్గా పర్చేజ్ అయిపోతుందండి. మనం ఎక్కడ ఒక నెంబర్ తప్పు కొట్టినా కానీ మనకి డొమైన్ అనేది పర్చేజ్ కాదండి. సో డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు మనకు 1 2 3 5 10 years కొత్త డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు. అదే మీకు ఓల్డ్ డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు మీకు 1 నుంచి 10 years కంటిన్యూగా మీరు బుక్ చేసుకోవచ్చండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డొమైన్ పర్చేజ్లో మన ఛానల్ మీరు అడగండి. ఎలాంటి కామెంట్ చేయండి. సో నాకు ఈ క్వశ్చన్ ఉంది జస్ట్ మీకు కామెంట్ చేయండి. లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వండి డిస్లాగేష్ మొత్తం కంప్లీట్ మీ ఇక్కడే ఉంటాయండి. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని క్వశ్చన్ అడగండి. నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.